జాతకంలో ఎన్నో యోగాలుంటాయి. ఎన్నో యోగాల్లో గజకేసర యోగం, చంద్రమంగళ యోగం, బుధాదిత్య యోగం, పంచ మహాపురుష యోగాలు ఇవన్నీ ఎన్నో యోగాలున్నా కూడా కళానిధి యోగం అనేది ఒకటుంటుంది. ఈ యోగము గురువు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు కలిసి ద్వితీయ స్థానంలో గానీ, పంచమ స్థానంలో ఉన్నా కూడా ఈ అటువంటి కళానిధి యోగం ఏర్పడుతుంది. శుక్రుడు మంచి శుక్రక్షేత్రంలో అయినా సరే అది కళానిధి యోగం అవుతుంది. ఈ యోగం వల్ల ఉన్నతమైన భావావేశం నుంచి మనస్సు ప్రభువులచే గౌరవింపబడి చాలా గొప్పవాళ్ళుగా బతుకుతారు. కళానిధి యోగం గురువు ద్వితీయ స్థానం లేక పంచమ స్థానం అందుండి బుధ శుక్రులతో కలిసిన లేదా చూడబడినా కూడా ఇది గురువు ద్వితీయము లేదా పంచము అందు ఉండగా కూడా ఆ స్థానము బుధ లేదా శుక్రుకు సంబంధించిన స్థానాలు అయి ఉండాలి. బుధుడు అంటే కన్యా మిథున రాశులు అయి ఉండాలి, లేకపోతే వృషభ రాశి లేకపోతే తులారాశులు అయి ఉండి అది పంచమ ద్వితీయ స్థానాలు అయి ఉండాలి అవి. అప్పుడు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది. ప్రభువుల చేత గొప్ప 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 పదవుల్లో ఉన్న రాజుల చేత గౌరవించబడతారు ఈ జాతకులు. అనేక రకమైనటువంటి వాహన సుఖాలన్నీ కూడా ఉంటాయి. దర్పము అన్నీ ఆరోగ్యవంతంగా అద్భుతంగా జీవితాన్ని అనుభవించగలిగే వాళ్ళకి మాత్రమే ఏర్పడుతుంది ఈ యోగము. కళానిధి యోగం ఏంటంటే బుధ శుక్రులు ఒకే రాశిలో కలిసి ఉండాలి. అది కూడా రెండవ స్థానం సెకండ్ హౌస్, ఫ్రమ్ లగ్నం టు సెకండ్ హౌస్ ఆర్ ఫిఫ్త్ హౌస్ అంటే రెండవ స్థానమైనా 5వ స్థానమైనా కూడా అక్కడ ఉన్నా కూడా అరుదుగా కనిపిస్తుంది. ఈ 3 గ్రహాల యొక్క కలయిక వలన కళానిధి యోగం అని ఏర్పడుతుంది. ఆ కళానిధి యోగంలో జన్మించిన వారు గొప్ప రాజకీయ నాయకులుగా కూడా ఉండొచ్చు. ఎటువంటి ఫీల్డ్లో అయినా సరే వాళ్ళు గౌరవింపబడే విధంగా జీవితాన్ని అనుభవిస్తారు. బలమైనటువంటి రాజయోగమైనా కూడా బలమైనటువంటిది ఒక రాజ్యయోగం. అసలే బుధుడు, శుక్రుడు, గురుడు 3 గ్రహాలు కూడా చాలా శుభకరమైన గ్రహాలు ఇవి. వాటికి స్వక్షేత్రాలు బుధుడికి స్వక్షేత్రమైనటువంటి కన్య, అందులో బుధుడికి వచ్చే స్థానం అవుతుంది. లేకపోతే మిథున రాశి దానికి కూడా స్వక్షేత్రమే అవుతుంది. అదేవిధంగా శుక్రుడికి వృషభ రాశి స్వక్షేత్రము, మిథున రాశి వృషభ రాశి ఆర్ తులారాశి ఈ 2 కూడా శుక్రుడికి సంబంధించిన స్వక్షేత్రాలు అనమాట. ఓన్ హౌసెస్ అంటారు వీటిని. ఇక్కడ కనుక ఈ గ్రహాలు కలిసి ఉంటే ఈ 3 గ్రహాలు కలిస్తే కనుక అదృష్ట యోగం అని చెప్పవచ్చు. ఇదే విధంగా అది కాకుండా బుధుడు కానీ లేదా శుక్రుడితో కానీ బుధ శుక్రులతో కానీ ద్వితీయ పంచమములందు కాకుండా అదృష్ట స్థానం అని చెప్పబడి భాగ్యస్థానంలో కూడా కలిసినా కూడా ఇదే ఫలితాలు ఏర్పడతాయి. అంటే భాగ్యస్థానం కూడా ఎవరికైనా సరే అది కూడా ఒక అదృష్టమైన యోగంగా. భాగ్యస్థానం అంటే 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటారు. అక్కడ కూడా ఈ బుధ శుక్రులతో కలిసి గురుడు ఉన్నా కూడా గురుగ్రహానికి భాగ్యస్థానం కూడా చాలా గొప్ప స్థానం. అది అదృష్ట స్థానం, పూర్వజన్మ పుణ్యం చేసుకున్న స్థానం అని. అక్కడ కూడా కలిసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ కళానిధి యోగం అనేది ఒక మంచి గొప్ప ఒక అద్భుతమైన యోగం. గొప్ప ప్రభువులు పదవుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మెచ్చుకునే యోగం అన్నమాట ఇది. అంటే అంత గొప్ప స్థానంలో పుట్టాలంటే వాళ్ళు గొప్ప యోగవంతులుగా ఉంటారు. వీరికి గొప్ప పరిపాలన దక్షత ఉంటుంది. ఇది అందరికీ వచ్చే యోగం కాదు ఇది. ఈ 3 గ్రహాలు కలిసి కనుక ఉంటే వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళుగాను, గొప్ప అదృష్టవంతులుగాను, మంచి వాహనాలు, మంచి గృహాలు, సేవకులు అందరూ ఉండే విధంగా ఉండి ఏర్పడేటువంటిది. ఈ యోగము కూడా మెయిన్ ఈ 3 గ్రహాలే మెయిన్. గురువుతో ఏర్పడే యోగం అన్నమాట ఇది. కళానిధి యోగం అనేది గురుడు చాలా గొప్ప శుభకరమైనటువంటి గ్రహం ఇది. దీనికి తోడుగా ఇంకొక శుభగ్రహమైనటువంటి బుధుడు, అదేవిధంగా గురుడితో పాటు శుక్రుడు కూడా ఈ 3 గ్రహాల వల్లే జీవితాల్లో శుభము, ఆనందము, సంతోషంగా జీవించే ఏ శుభకార్యం జరగాలని కూడా ఈ 3 గ్రహాల యొక్క కలయికే చాలా గొప్పది. దానికి కళానిధి యోగం అని ఏర్పడుతుంది. వీరు చాలా గొప్పగాను పదవుల్లో కూడా ఉండే యోగం ఉంటుంది, రాజకీయాల్లో కూడా ఉంటుంది, అదృష్ట యోగంగా కూడా చెప్పబడుతుంది. వీరికి ఈ క్షేత్రాలు మెయిన్ ముఖ్యం, ఇంపార్టెంట్. ఈ 3 శుభగ్రహాలు వీటితో వేరే పాపగ్రహాలు కలవకుండా ఉండాలి. ఈ 3 గ్రహాలు మాత్రం కలిస్తే తప్పకుండా కళానిధి యోగం అవుతుంది. వీరు మంచి వాహన సుఖాలు, వాహనాలు ఉంటాయి. మెయిన్ వాహనం, మనసు ప్రశాంతంగా ఉండి. శని శుక్రుల క్షేత్రాలు కూడా శని సంబంధం ఉండకూడదు. శుక్రుడు, బుధుడు ఆ 2 కూడా శుభస్థానాల్లో ఉండి కనుక కలిసిమెలిసి ఉంటే 3 గ్రహాలు కలిసి ఉన్న వారికి గొప్ప అదృష్టము, ప్రశాంతత, మంచి అదృష్టమైన జీవితం ప్రభువులతో ఉంటుంది. అద్భుతమైన గొప్ప యోగం అని చెప్పవచ్చు.